ర్యాలీల పేరుతో రోడ్లు దిగ్బంధిస్తారా? మా ప్రాణాలతో ఆడుకుంటారా? ఒక సామాన్య మహిళ ఆగ్రహం ముందు ఒక శక్తివంతమైన మంత్రి సైతం నివ్వెరపోవాల్సి వచ్చింది. మహారాష్ట్రలో జరిగిన ఈ హైడ్రామా ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. మహారాష్ట్రలో మహిళా రిజర్వేషన్ బిల్లు చుట్టూ రాజకీయ సెగలు రాజుకున్నాయి. విపక్షాలకు వ్యతిరేకంగా బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి జంబోరి మైదాన్ వద్ద భారీ ర్యాలీ చేపట్టింది. అయితే సాయంత్రం వేళ పీక్ ట్రాఫిక్ టైంలో ఈ ర్యాలీ మొదలవడంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. అదే ట్రాఫిక్ లో తన బిడ్డను స్కూల్ నుంచి తెచ్చుకోవడానికి వెళుతున్న ఒక మహిళ గంటల తరబడి చిక్కుకుపోయింది. ఓపిక నశించి కారు దిగిన ఆమె ఏకంగా మంత్రి గిరీష్ మహాజన్ కాన్వాయ్ వద్దకు వెళ్లి నిలదీసింది. పక్కనే ఖాళీ మైదానం ఉండగా రోడ్ల మీద ఈ రచ్చ ఏంటి? ఇక్కడి నుంచి వెళ్లిపోండి, ఇంకా చెప్పాలంటే గెట్అవుట్ అంటూ మంత్రికి వార్నింగ్ ఇచ్చింది. అడ్డుకోబోయిన పోలీసులను సైతం ఆమె వదల్లేదు. ప్రజల ఇబ్బందులు మీకు కనిపించడం లేదా అంటూ ఆమె వేసిన ప్రశ్నలకు అధికారులు సైతం సమాధానం చెప్పలేకపోయారు. సామాన్యుల ఆగ్రహం ఎలా ఉంటుందో చూపించిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె ధైర్యానికి నెటిజన్లు సలాం చేస్తున్నారు.